వెస్ట్ బెంగాల్ రాజకీయాలంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. కానీ ఈసారి జరుగుతున్నది కేవలం ఎన్నికలు కాదు, ఒక మహా సంగ్రామం. అక్కడ కనిపిస్తున్న సీన్ చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పడవాల్సిందే. 92% పోలింగ్, ఇది మామూలు విషయం కాదు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆ 92% రికార్డు స్థాయి పోలింగ్ గురించి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బెంగాల్ చరిత్రలో ఇదే అత్యధికం. జనం సునామీలా తరలి వచ్చారు. అసలు ఇంతలా జనం బయటకు వచ్చారంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కోపమా, లేక మమతా దీదీ మీద ఉన్న నమ్మకమా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నార్మల్ గా భారీ ఓటింగ్ జరిగితే అది మార్పుకు సంకేతం అని భావిస్తారు. దీన్నే మోదీ షా ద్వయం తమకు అనుకూలమైన వేవ్ గా అభివర్ణిస్తున్నారు. మోదీ ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే తన ప్రచార పర్యటనను మోదీ ఒక తీర్థయాత్రతో పోల్చారు. జల్మూరి తినడం వంటి సామాన్యమైన పనులు చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఇది బెంగాలీ ప్రజల మనసు గెలవడానికి ఒక వ్యూహం అని అంటున్నారు. ఇక్కడ నెంబర్ల యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రజాపోల్ వర్సెస్ జన్మత్. ప్రజాపోల్ సర్వే. ఈ సర్వే ప్రకారం బెంగాల్ కోట బద్దలవ్వబోతోంది. బీజేపీకి ఏకంగా 178 నుంచి 208 సీట్లు వస్తాయని, మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోతుందని వీళ్ళు బల్ల గుర్తు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇండియన్ పాలిటిక్స్ లో ఇది ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ అవుతుంది. జన్మత్ పోల్స్ రివర్స్ కౌంటర్. కానీ జన్మత్ పోల్స్ లెక్కలు వేరేలా ఉన్నాయి. మమతా దీదీ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని, టీఎంసీకి మళ్ళీ 195 నుంచి 205 సీట్లు పక్కా అని వీళ్ళు చెబుతున్నారు. అంటే మళ్ళీ దీదీనే క్వీన్ అని వీరి ధీమా. ఇంకా 2 డేస్ చాణక్య బీజేపీకి 192 ప్లస్ సీట్లు వస్తాయని, టీఎంసీకి 100 సీట్లు వస్తాయని అంటున్నారు. పీపుల్ పల్స్ టీఎంసీకి 177 నుంచి 187 సీట్లు వస్తాయని అంటున్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఒక పక్క 91 లక్షల మంది ఓటర్ పేర్లు లిస్ట్ నుంచి డిలీట్ అవ్వడం, మరోపక్క మహిళా ఓటర్ సైలెంట్ ఓటింగ్. ఇవన్నీ ఎవరి వైపు మొగ్గు చూపుతాయి? ఒక సర్వే ఏమో దీదీ అవుట్ అంటోంది, ఇంకో సర్వే దీదీ మళ్ళీ ఇన్ అంటోంది. మధ్యలో 92% మంది ఓటర్ల తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది. మే 4వ తేదీ ఆ బాక్సులు తెరుచుకుంటే గానీ తెలియదు బెంగాల్ పులి గర్జిస్తుందా లేక కమలం వికసిస్తుందా అని. అప్పటి వరకు ఈ టెన్షన్, ఈ సస్పెన్స్ మామూలుగా ఉండదు. బెంగాల్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ బాస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.